Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలు చాలా జోరుగా నడుస్తూ ఉన్నాయి. అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి గట్టి పోటీ కనబడతా ఉంది. మున్సిపాలిటీలో ఉన్నటువంటి 15వ వార్డులో నేనున్నా. సో ఇంతకు ముందు తాజా మాజీ కౌన్సిలర్ ఇక్కడ ఆకునూరి బాలరాజు గారు. సో ఈసారి మళ్ళీ తన కోడలు దీపికను పోటీలో ఉంచుతా ఉన్నాడు. సో అన్ని పార్టీలు ఉన్నాయి పోటీలో, మీరు పోటీ చేస్తున్నారు. ఏమంటారు ఓటర్ దగ్గరికి ఓటు అభ్యర్థిస్తే? ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, మా హవా ఉంది. సో మాకు ఇప్పుడు అవకాశం వస్తే ఖచ్చితంగా మేము చూపిస్తాము. మేము ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్, నేను ఒక బీసీ బిడ్డనే అయినా ఒక ఎస్సీ ఇంటి కోడల్ని. నేను వీళ్ళందరి కోసం ఫైట్ చేస్తున్నా. ఒక బీసీ బిడ్డగా నేను వీళ్ళకి ఫైట్ చేస్తున్నా. ఎందుకంటే బీసీలో పుట్టినా వీళ్ళతోనే చావాలి, వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళతోనే నా జీవనం. నేను ఈ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి ఆన్లైన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా అప్లికేషన్స్ ఫ్రీగా నేను మా ఇంట్లో ఉండి నా సొంత డబ్బులతో నా జేబు నుండి కడదామని నిర్ణయించుకున్నాను. ఫ్యూచర్ లో ఏదైనా కాంపిటీషన్కి వచ్చి ముందుకు మేము చేస్తామంటే వాళ్ళతో ఎగ్జామ్ రాయించి ఖచ్చితంగా స్టడీ మెటీరియల్స్ అందిస్తాము. ఖచ్చితంగా మాకు ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో మేము ఫ్రీ కోచింగ్ కూడా ఇప్పించగలుగుతాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, ఇండిపెండెంట్ 8 మంది పోటీలో ఉన్నారు. యువకులు కూడా పోటీలో ఉన్నట్టున్నారు. నా అక్కలు, నా తమ్ముళ్ళు, నా మరుదులు, నాకు ప్రత్యర్థిగా నిలబడ్డ వాళ్ళందరూ నా మరుదులు, నా తమ్ముళ్ళు వేశారు వాళ్ళు. నేను వాళ్ళకు రివెంజ్ గా నిలబడడం అంటూ ఏం లేదు. వాళ్ళ దానిలో నేను ఒక్కదాన్ని గట్టిగా ఉన్నా కాబట్టి నాకు సహకరిస్తే నేను గెలిస్తే ఎవరికి సార్ పాసిబుల్? నా ఒక్కదానికి కాదు, నా వార్డు అందరికీ పాసిబుల్. ఇప్పుడు మీరు అధికారంలో ఉండరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కొన్ని స్కీమ్స్ ఇస్తుంది, ఆ స్కీమ్స్ చెప్తూ మోటివేట్ చేస్తున్నారు ఆ ఓటర్లను. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఎక్కుతున్నారు, ఫ్రీగా దిగుతున్నారు. ఆ చార్జెస్ అయితే సేవే కదా సార్. డైలీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు మహిళలకి ఎంత యూస్ఫుల్ సార్ ఇది. స్టూడెంట్స్ కి ఎంత యూస్ఫుల్ సార్. దీని మీద అర్థం లేని వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు, జోక్స్ చేసి ఫేక్ అని అనుకుంటున్నారు. కానీ ఇట్లా మీడియాల ముందుకు వచ్చి నేను ఇచ్చేసిన అది చేసిన, ఈ ఫోటోలు తీసి ఫ్లెక్సీలు వేసుకోవడము, నేను ఇచ్చేసిన అనడము, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడం ఆయనకు అది రాదు. మా గనక అది ఉంటే మేము ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు ఇక్కడ. సో ఏం చెప్తారు ఫైనల్ గా? చేసినాం కానీ పబ్లిసిటీ లేదు సార్. మా మైనస్ అదే, మేము ఇది చేసినాము అని చెప్పి చెప్పుకోలేదు. ఇది రుజువు, ప్రూఫ్ ఇది ఉంది మా దగ్గర. అంత పెద్దగా కట్టిన బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఈ రానున్న రోజులు మనవి. ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాం, గవర్నమెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. సో అవన్నీ ఏమన్నా పెండింగ్లో ఉన్నాయని నేను ముందుకు తీసుకొచ్చి చేపిస్తాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. దయచేసి చేతి గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలు చాలా జోరుగా నడుస్తూ ఉన్నాయి. అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి గట్టి పోటీ కనబడతా ఉంది. సో ప్రస్తుతానికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 15వ వార్డులో నేనున్నా. సో ఇంతకు ముందు తాజా మాజీ కౌన్సిలర్ ఇక్కడ ఆకునూరి బాలరాజు గారు. సో సిరిసిల్ల కాదు, అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, తాజా మాజీ కౌన్సిలర్ ఈ వార్డులో. సో ఈసారి మళ్ళీ తన కోడలు దీపికను పోటీలో ఉంచుతా ఉన్నాడు. సో ఎట్లా ఉంది నిజంగా? మరి ప్రచారం పోయినప్పుడు ఓటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారా? మరి గతంలో అంటే తాజా మాజీ కౌన్సిలర్ కాబట్టి ఆ 5 సంవత్సరాలలో ఈ వార్డును ఏ రకంగా డెవలప్ చేయగలిగిండు? ఈసారి పబ్లిక్ ఏమంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. సో మళ్ళీ పోటీలో ఉన్నారు. సో అన్ని పార్టీలు ఉన్నాయి పోటీలో, మీరు పోటీ చేస్తున్నారు. ఏమంటారు ఓటర్ దగ్గరికి ఓటు అభ్యర్థిస్తే? ఎందుకంటే ఇంతకు ముందు మీరే ఉన్నారు కదా. మా మామయ్య గారు ఉన్నారు లాస్ట్ టైం. ఓటర్ల దగ్గర నుండి కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం నెగిటివ్ ఉంది. ఓకే, నెగిటివ్ ఉందా? ఉంది. ఓకే, ఎందుకు? భయం ఏం లేదు, నేను దేరుగా చెప్తున్నాను. కొన్ని విమర్శలు వస్తున్నాయి రాజకీయంలో, అది కామన్ గా. అక్కడ ఏదంటే మైనస్ అంటే, అప్పుడు లాస్ట్ టైం మామయ్య గారు కౌన్సిలర్ గా మేము అందరం కలిసి ఎన్నుకున్నాము. అప్పుడు ఈ 15వ వార్డు సభ్యులందరూ మాకు నిజంగా మా కుటుంబానికి చాలా సహాయం చేశారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రన్ అవుతుంది. బీఆర్ఎస్ హవాలో మీకు తెలుసుకోవచ్చు, సిరిసిల్ల పట్టణంలో మొత్తము వేల మీద లెక్క పెట్టినట్టుగానే 1, 2, 3 వార్డులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. మిగతా అంతా బీఆర్ఎస్.
చాలా టఫ్ గానే మేము బయటకు వచ్చినాము. ఓకే. సో అప్పుడు ఈ వచ్చిన మా మామయ్య మీరు ఆల్ ఆఫ్ సడన్ గా పాలిటిక్స్ కి వచ్చారు ఇప్పుడు, ఎందుకంటే మీరు ప్రైవేట్ టీచర్. ఎస్, సో ఎట్లా అంటే కౌన్సిలర్ గెలిస్తే నేను మళ్ళీ ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ తోనే బయటకు వచ్చిన, నేను ముందుకు Okay. రావడం జరిగింది. ఓకే. ఆ టైంలో ఈ 2-3 టికెట్లు పాసిబుల్ అది కాని విషయము అయినా మేము మా వార్డు సభ్యులందరి సహకారంతో మేము ముందుకు వచ్చినాము. అప్పుడు వచ్చినప్పుడు వెంటనే 2 సంవత్సరాలు కరోనా టైం. అప్పుడు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు వెంటనే కరోనా టైం. అప్పుడు ఇంట్లో నుండి బయటికి రాలేని పరిస్థితి, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ ఇయర్లలో వచ్చే ఫండ్స్ తెలంగాణ నుండి మనకు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వడం కొంచెం తక్కువనే. వచ్చిన ఫండ్స్ లలోనే మామయ్య గారు కొంచెం టఫ్ గా ఇచ్చి వాళ్ళతో ఫైట్ చేసి మున్సిపల్లో మా వార్డు కూడా కొన్ని కావాలి చెయ్యాలి అని చెప్పి అప్పుడు కలెక్టర్ సందీప్ కుమార్ గారు ఉన్నారు కదా లాస్ట్ టైం, వాళ్ళతో మాట్లాడి చేసి ఎన్నో కొన్ని నిధులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన దాంట్లో మేము మా మహిళల కోసం దృష్టిలో పెట్టుకొని మహిళా పొదుపు సంఘం ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చారు మీ మామయ్య? యాక్చువల్ గా అప్పుడు ఎన్నికల్లో మా మామయ్య గారు ఇచ్చింది బోర్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్తాను, అది కూడా బోర్లు వేస్తామని చెప్పారు. బట్ అప్పుడు ఏమైందంటే అదే టైంలో టిఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ మిషన్ భగీరథ తీసుకొచ్చింది, ప్రతి ఇంటికి నల్లలను వేయించింది. అప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే మిషన్ భగీరథ నల్లలతోని కొత్త బోర్లు వేయొద్దని మాకు వచ్చింది. అది పైనుండి ఉన్న బోర్లనే రిపేర్ చేయమని చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. దాన్ని మేము కొన్ని మేము ఉన్న బోర్లనే రిపేర్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ నాగిరెడ్డి సార్ వాళ్ళ ఇంటి ఒక క్రీడా ప్రాంగణము ఒకటి స్టార్ట్ చేసాము మా వార్డులో. ఒకటి మహిళల కోసము మేము ఎప్పుడైనా కూడా మా సంఘం తరపున మహిళలు అందరం కూర్చోవాలంటే మాకు ఒక పర్టికులర్ ప్లేస్ లేదు. ఏదైనా వరండా లాగా పెద్ద ప్లేస్ ఉన్న ఇంట్లోనే వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్దగా మంచిగా కట్టుకున్నాం, అది మా సభ్యులందరికీ తెలుసు, మా వార్డు సభ్యులందరికీ తెలుసు. దాన్ని మేము ఇంకా ఉపయోగించుకుంటలేము, ముందు అది కూడా ఉపయోగించుకుంటున్నాం. మా ఇట్లాంటి చిన్న ఇంకా ఒక దగ్గర సిమెంట్ రోడ్ కూడా వేయించడం జరిగింది. ఇంకా వచ్చిన ఫండ్స్ లలో అప్పుడు మా గవర్నమెంట్ లేకపోయినప్పటికీ మేము ఎంతో కొంత చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని మేము కొన్ని ఫిల్ చేయడం కోసం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, మా హవా ఉంది. సో మాకు ఇప్పుడు అవకాశం వస్తే ఖచ్చితంగా మేము చూపిస్తాము. మేము ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్, సో అందుకే నేను మా హస్బెండ్ తీసుకున్న నిర్ణయం జస్ట్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాత్రమే మేము బయటకు వచ్చినాం. దీనిలో ఎవరిని ఉద్దేశించి కాదు, వేరే ఉద్దేశం ఏం లేదు. నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మా సంఘం ఈ సడన్ గా నిర్ణయం తీసుకున్న దానికి మా సంఘ పెద్దలందరికీ నా నిర్ణయం ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే అందరికీ మీ అందరి ముందు సభాపకంగా నేను క్షమాపణ అడుగుతున్నా. ఒకటి అంటే మీ ప్రత్యర్థులు ఉన్నారు, ఉన్నత చదువులకి 50,000 ఇస్తాం, పై చదువులకి అని ప్రచారం చేస్తున్నారు. మీరు ఎట్లాంటి హామీ ఇస్తారు ఆ విద్యార్థులకు? ఓకే, మీరు ఒక ఎడ్యుకేషన్ పర్సన్, అదొక పాసిబుల్ అవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, అదొక పాసిబుల్ అయిన విషయమేనా? అది ఎవరంటున్నారో నాకు తెలీదు. ఒక్కొక్కరికి ఉన్నత చదువులు అంటే మీన్స్ ఏంటి సార్? డిగ్రీ, పీజీలు, లేదంటే బీటెక్లు, ఎంటెక్లు, అదర్వైజ్. ఇక్కడ ఉన్న మా వార్డులో ఇయర్లీ ఒక 200 నుండి 300 వాళ్ళు డిగ్రీ దాటి బయటకు వస్తున్నారు, డిగ్రీ చేసి బయటకు వస్తున్నారు ఇయర్లీ. ఒక్కొక్కరికి 50,000 ఇస్తే వాళ్ళు ఈ 200 మందికి 300 మందికి 5 years లో కౌంట్ చేయండి సార్, ఎంత అవుతుంది? 1.5-2 కోట్లు అవుతుంది. అది పాసిబుల్ అయ్యి ముచ్చట్లేదు సార్. పాసిబుల్ కాదంటారా? కాదు సార్, డమ్మీ ప్రచారమా? ఇది ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే చేసిన ఇన్ఫర్మేషన్. సంతోషమే కదా సార్ ఇస్తే, చాలా సంతోషం. నేను ఒక ఎడ్యుకేషన్ పర్సన్ గా అది నిజమే అయితే నేను చాలా సంతోషపడతా. నేను ఇక్కడ ఉన్నదాన్ని, ఈ వార్డులో ఉన్నదాన్ని 15 సంవత్సరాలుగా నేను వీళ్ళకి తెలుసు, వీళ్ళు నాకు తెలుసు. 4 రోజుల నుండి తిరుగుతున్నాను బీసీ బిడ్డగా. 15 సంవత్సరాల నుండి సార్ నేను 20 ఏజ్ లో నేను ఇక్కడికి వచ్చిన. నేను ఒక అప్పుడే మేజర్ అయినా, నా లవ్ మ్యారేజ్ 15 years తర్వాత 15 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చిన, ఈ వార్డులో అడుగు పెట్టిన. అన్ని సమస్యలు కూడా తెలిసే ఉంటాయి మీకు కూడా? సార్, నాకు అన్ని సమస్యలు తెలిసి ఈ 4 రోజుల నుండి నేను తిరుగుతున్నా కాబట్టి వాటర్ ప్రాబ్లం ఎక్కువ నాకు కనిపిస్తుంది మా వార్డులో. అది నేను చెప్పిన ఎందుకని కూడా, బోర్ వేయలేని పరిస్థితి ఎందుకుంది అంటే ఈ మిషన్ భగీరథ వల్ల మేము దాన్ని ఉన్న బోర్లనే రిపేర్ చేయమని మాకు ఒక వచ్చింది కాబట్టి మేము దాన్ని చేయలేకపోయినాము. నేను ఒక బీసీ బిడ్డనే అయినా ఒక ఎస్సీ ఇంటి కోడల్ని, ఒక అంబేద్కర్ నగర్ కి నేను ఒక కోడల్ని. నేను వీళ్ళందరి కోసం ఫైట్ చేస్తున్నా, ఒక బీసీ బిడ్డగా నేను వీళ్ళకి ఫైట్ చేస్తున్నా. ఎందుకంటే బీసీలో పుట్టినా వీళ్ళతోనే చావాలి, వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళతోనే నా జీవనం.
ఓకే. సో వీళ్ళకు నేను అండగా నిలబడదామని నేను ముందుకు వచ్చిన. ఉమ్, నా పర్సనల్ గా ఈ 50,000 ఈ పుట్టిన పిల్లకి 5,000 ఇది ఇంత నాకు చేయలేను కావచ్చు సార్ నేను. ఓకే. నేను అట్లాంటి మాటలు నేను నాతో మరి కాని మీరు ఎట్లా మాటలు అట్రాక్ట్ చేసుకుంటారు యువకులు ఓట్లని, విద్యార్థులు ఓట్లని? ఎస్ సార్, నేను ఖచ్చితంగా యూత్ కి నా సెల్ఫ్ గా, నేను ఇది గవర్నమెంట్ నుండి కాకపోయినా నా సెల్ఫ్ గా, నేను నా హస్బెండ్ ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్ అయ్యి ఉండి ఒక ప్రైవేట్ స్కూల్లో మేము ఇద్దరం ఉపాధ్యాయులుగా ఉన్నాం కాబట్టి ఓకే. నేను ఈ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి ఆన్లైన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా అప్లికేషన్స్ ఫ్రీగా నేను మా ఇంట్లో ఉండి నా సొంత డబ్బులతో మీ జేబు నుండి కడతారు? ఎస్, నా జేబు నుండి కడదామని నిర్ణయించుకున్నాను. ఓకే. అలాగే నాకు మేము ప్రైవేట్ టీచర్స్ కాబట్టి కొన్ని సంస్థలతోని మాకు అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఫ్యూచర్ లో ఏదైనా కాంపిటీషన్ కి వచ్చి ముందుకు మేము చేస్తామంటే వాళ్ళతో ఎగ్జామ్ రాయించి ఖచ్చితంగా స్టడీ మెటీరియల్స్ అందిస్తాము. ఖచ్చితంగా మాకు ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో మేము ఫ్రీ కోచింగ్ కూడా ఇప్పించగలుగుతాం. ఈ వేదిక ద్వారా నేను ఎలా చెప్పగలుగుతున్నాను, మేము ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పర్సన్ యువకులని మేము ఎక్కువ ప్రోత్సహించాలని మేము ముందుకు వచ్చాము. అది నా సెల్ఫ్ గా. అలాగే మనకి ఎట్లాగో ఒక గవర్నమెంట్ మన చేతిలో ఉంది కాబట్టి అన్ని పథకాలు ఇంటింటికి అందేలాగా నేను చూసుకుంటాను. అది నేను హామీ ఇస్తున్నాను. ఆల్రెడీ మనకి ఇది శాంక్షన్ అయిన బిల్ ఇది. ఇవన్నీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం గనక రెడీగా ఉంది. ఇది రెడీగా ఉంది. ఇది మీకు అంటే నేను పెద్ద వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి నేను చెప్పలేను, కానీ ఇంటింటికి ఖచ్చితంగా ఇది తెలియజేయాలి. మీరు తెలియజేస్తానని నేను కోరుకుంటున్నాను. హౌస్ నెంబర్ తో సహా ఉంది. వీటన్నిటిని ఇప్పుడు ఇష్యూ చేసే ముందు ఎలక్షన్స్ టైం రావడం మాకు ఒక డిస్టర్బెన్స్. ఖచ్చితంగా ఇప్పుడు నేను గెలుస్తాను, గెలిచి ఇందులో ఉన్నవని నేను ముందుకు తీసుకొస్తానని నేను ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, ఇండిపెండెంట్ 8 మంది పోటీలో ఉన్నారు. ఎస్ సార్, యువకులు కూడా పోటీలో ఉన్నట్టున్నారు. ఓకే. ఏమైనా పోటీ కనబడుతుందా? యువకులు రావడం చాలా సంతోషం సార్ నాకు. ఓకే. రావాలి, ఖచ్చితంగా రావాలి, యువకులు ముందుకు రావాలి. 18+ వచ్చిన వాళ్ళకు మేజర్లు అందరికీ ఆ హక్కు ఉంది. ఆ హక్కుతోనే వాళ్ళు చేస్తున్నారు. చేయాలి, తప్పేం లేదు సార్. అందరికీ ఉండాలి. బట్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాకు గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి నేను అన్ని చేసుకొస్తా అని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎస్, పాసిబిలిటీ ఉంది. అందుకే ఒక విషయంతో నేను ముందుకు రావాల్సి వచ్చింది. గతంలో అంటే కొన్ని ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నో ప్రాబ్లం, దానికి నేను సమాధానం కూడా చెప్పుకుంటాను. కరోనా రావడం తర్వాత మా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు, మా ఆడపడుచు ఆడిపోవడం, ఇంటింటికి మాకు అన్ని చావులే. మాకు ఏది కూడా సంతోషం లేదు. ఇప్పటి వరకు ఏ శుభకార్యం జరగలేదు మాకు. దాని వల్ల ఆర్థికంగా కూడా మేము కొంచెం దెబ్బతిన్నాము. మేము కోలుకోలేకపోయినాము. ఇప్పుడు అందరు కలిసి నన్ను గెలిపిస్తే ఇది ఒక పండగనే మా ఇంట్లో. ఇది ఒక పెద్ద పండగ. ఇది ఈ 3-4 సంవత్సరాలు మా ఇంట్లో ఏది లేదు సార్. అన్ని నెగిటివ్సే ఉన్నాయి, పాజిటివ్ ఏది లేదు. నా అక్కలు, నా తమ్ముళ్ళు, నా మరుదులు, నాకు ప్రత్యర్థిగా నిలబడ్డ వాళ్ళందరూ నా మరుదులు, నా తమ్ముళ్ళే సార్ వాళ్ళు. నేను వాళ్ళకు రివెంజ్ గా నిలబడడం అంటూ ఏం లేదు. వాళ్ళ దానిలో నేను ఒక్కదాన్ని గట్టిగా ఉన్నా కాబట్టి నాకు సహకరిస్తే నేను గెలిస్తే ఎవరికి సార్ పాసిబుల్? నా ఒక్కదానికి కాదు, నా వార్డు అందరికీ పాసిబుల్. నాతో చదువుకున్న నా తమ్ముళ్ళు, నాతో తిరిగే వాళ్ళు, వీళ్ళందరూ నన్ను 15 ఏళ్ళుగా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు నన్ను. నాకు ఆ దమ్ము ఉంది, నాకు ధైర్యం ఉంది. ఎవరి ఇంటికి పోయినా నన్ను మర్యాద చేసిరు, నన్ను గౌరవించిరు. వాళ్ళ ఇంటికి పండాలకైనా చావులకైనా అన్నిటికీ వెళ్ళినా నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తే కూడా నా వార్డు, నా ప్రజలు, నా తమ్ముళ్ళు, నా మరుదులు మా అక్క ఎందుకు నడుస్తుంది, వదిన ఎందుకు నడుస్తుంది అని చెప్పి నన్ను ఎక్కించుకొని ఇంటి దగ్గర దించిన రోజులు కూడా ఉన్నాయి నాకు. నేను వాళ్ళందరికీ ఏదో చేయాలని బయటకు వచ్చిన, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను సార్. ఓకే. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కొన్ని స్కీమ్స్ ఇస్తుంది, ఆ స్కీమ్స్ చెప్తూ మోటివేట్ చేస్తున్నారా ఓటర్లని మీ వైపు మలుపుకోవడానికి? సార్, ఎగ్జాంపుల్ ఒకటి బస్సు, ఉచిత బస్సు అని మన పథకం తీసుకొచ్చారు. దాని గురించి ఎన్నో జోక్స్, ట్రోల్స్ అన్ని నడుస్తూనే ఉన్నాయి. అది అర్థం చేసుకుని వాళ్ళు సార్. కానీ దాని వల్ల ఎంత యూజ్ ఉంది అన్నది ఎగ్జాంపుల్ నేను ఎల్ఎల్బి చేస్తున్నా సార్. ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నా. నేను ఎల్ఎల్బి, నేను బిఎస్సి డిఎడ్ కంప్లీట్ అయ్యి ఎల్ఎల్బి చేస్తున్నా. నేను ఒక స్టూడెంట్ గా నేను ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వెళ్ళాలి. ప్రెసెంట్ నా సెంటర్ వచ్చేసి హైదరాబాద్ లో. ఎవ్రీ సెమ్ కు నేను హైదరాబాద్ వెళ్ళాలంటే సార్ ఇక్కడ నుండి అక్కడికి చార్జెస్ మినిమం 5 days కి ఎంత పడుతుంది? అప్ అండ్ డౌన్, మధ్యలో లంచ్, ఇవన్నిటికి ఒక 5,000 నుండి 10,000 దాకా నేను దగ్గర పెట్టుకొని పోవాలి. కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అని ఇచ్చిన పథకము ఉచిత బస్సు ద్వారా నేను ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వస్తున్న, ఒక 100 రూపాయలు చేతిలో పెట్టుకొని పోయేస్తున్నా. ఆధార్ కార్డు ఉంటే సరిపోయా అంతే. ఏ రాత్రి నేను 11 గంటలకు ఇంట దిగినా సార్. అంత ధైర్యంగా ఒక మహిళ బయటకు వస్తుందంటే దాని ధైర్యం ఏంటిది? ఉచిత బస్సు. ఏ బస్సులో చూసినా ఇవాళ లేడీసే ఉంటున్నారు. కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా మార్కెట్లలో అప్పుడు ఛార్జ్ పెట్టుకొని వెళ్ళి బుట్టలు వేసుకొని బస్ ఎక్కాలి, దిగాలి. వాళ్ళు అమ్ముకున్న కూరగాయల బస్ ఛార్జీలకే అయిపోతుంది సార్. ఇప్పుడు వాళ్ళు
ఫ్రీగా ఎక్కుతున్నారు, ఫ్రీగా దిగుతున్నారు. ఆ చార్జెస్ అయితే సేవే కదా సార్. అవును. డైలీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు మహిళలకి ఎంత యూస్ఫుల్ సార్ ఇది. స్టూడెంట్స్ కి ఎంత యూస్ఫుల్ సార్. దీని మీద అర్థం లేని వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు, జోక్స్ చేసి ఫేక్ అని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా మా లాంటి చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకు యాత్రలను తిరుగుతున్నారు, అన్ని తిరుగుతున్నారు, అన్ని రకాలుగా. అది చాలా మంచి యూస్ఫుల్ కాన్సెప్ట్ అది. దానికి నేను ఎగ్జాంపుల్ నేనే. సో ఆ పథకానికి వీళ్ళందరికీ నేను చెప్తున్నాను కూడా, ఆ పథకాలు గవర్నమెంట్ ఇచ్చే ఎటువంటి పథకాలైనా నేను వీళ్ళందరికీ చేస్తా, ఇంటికి చేస్తా అని. పెన్షన్లు అయినా కూడా అలాగే. మామయ్య గారు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుకున్నారు, 10% ఇచ్చింది సార్. ఒక 50 మంది ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ అందరి సభ్యుల మందిని చెప్తున్నా నేను. 50 ఇండ్లు వచ్చినాయి, బెడ్రూమ్లు గానీ, డబుల్ బెడ్రూమ్స్ గానీ, ఇందిరమ్మ ఇండ్లు గానీ ఒక 50 మందికి ఇప్పించారు. ఉన్న దాంట్లో సార్ మన గవర్నమెంట్ కాకపోయినప్పటికీ అన్ని తీసుకురాగలిగి. తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. మా మామయ్యకి ఎక్స్పోజింగ్ రాస్తారు. పబ్లిసిటీ కనబడదు. ఇట్లా మీడియాల ముందుకు వచ్చి నేను ఇది చేసిన, అది చేసిన, ఈ ఫోటోలు తీసి ఫ్లెక్సీలు వేసుకోవడము, నేను ఇది చేసిన అనడము, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడం ఆయనకు అది రాదు. మా గనక అది ఉంటే మేము ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు ఇక్కడ. సో ఇవన్నీ చేసిరు కానీ పబ్లిసిటీ లేకపోవడమే మా మైనస్ అయిపోయింది. దాన్ని నెగిటివ్ గా అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు. ఇప్పటికీ నాకు హోప్ ఉంది. నా వాళ్ళు, నా ఈ మాట అనొచ్చలేదో, నా దళితులు నా వెనకాల ఉన్నారు. ఒక బీసీ బిడ్డగా నేను వాళ్ళ ముందున్నా, నా పక్కనే ఉన్నారు, నన్ను గెలిపిస్తారు. ఖచ్చితంగా మేము ముందుకుంటాం, ముందొస్తాము. అది నా నమ్మకం ఉంది. ఓకే. సో డబ్బులు ఏం లేవు, ఫైనాన్షియల్ గా మొత్తం వెనకబడిపోయినాం, కానీ ఖర్చు అయితే పెట్టాల్సి ఉంటది కదా మరి ఎన్నికల. పర్లేదు సార్, మాకు ఈ ప్రేమలు, అభిమానాలు, ప్రేమ ఉంది, డబ్బులు ఖచ్చితంగా ఉంది. నేను చేస్తాను నమ్మకం ఉంది. పార్టీ, కాంగ్రెస్ పార్టీ నా వెనకాల ఉంది. ఒక ఎడ్యుకేషన్ పర్సన్ గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మేము ఖచ్చితంగా ఇవన్నీ నేను చేసుకొస్తా. నన్ను గెలిపిస్తే నేను చేసే వృత్తిని కూడా పక్కన పెట్టి వీళ్ళ మధ్యలో ఉండి వీళ్ళ సమస్యలని నేను తీస్తానని నేను చెప్పి వీళ్ళందరి ముందు చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఆకునూరి బాలరాజ్ అంటే ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ అందరికి దగ్గర. కొద్దిగా మీరు గెలిస్తే మీకు యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నా పోటీదారులు ఎవరు కూడా ఒక డిసిసి అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ దగ్గర గాని, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి, ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి, అండ్ దుద్దెల్ల శ్రీధర్ బాబు గారి దగ్గరికి డైరెక్ట్ గా ఎవరు వెళ్ళలేరు, మాట్లాడలేరు. ఇది నా పరిస్థితి, నా వార్డు పరిస్థితిని ఎవరు చెప్పలేరు. ఆ రైట్ మా మామయ్య గారికి, ఆకునూరి బాలరాజు గారికి ఉంది. ఆయన తర్వాత వచ్చిన నాకుంది, మా కుటుంబానికి ఉంది. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి నా వార్డుకి ఇది లేదు, నా వార్డుకి ఇది కావాలి అని చెప్పే దమ్ముంది, రైట్ ఉంది. అందుకని నన్ను గెలిపించండి, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. సో ఏమన్నా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారా? 8 మంది ఉన్నారు కదా పోటీలో, ఎట్లుంటది? లాస్ట్ టైం తో పోలిస్తే ఇద్దరమే సార్. అప్పుడు బీఆర్ఎస్ అండ్ మేమే ఇద్దరమే ఉన్నాము. ఇప్పుడు ఇండిపెండెంట్ గా కూడా ఎక్కువగా పోటీగా ఉన్నది. 8 మంది అభ్యర్థులని టఫే. బట్ నేను విన్ అవుతాననే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. నాకు పార్టీ అండా ఉంది, మా వార్డు వాళ్ళందరి నాకు ఆశీర్వాదం ఉంది. వాళ్ళు నా పైన చూపించే ప్రేమానురాగాలు ఉన్నాయి. నేను వీటన్ని నమ్ముకొని నేను ఒక ముందడుగు వేసాను. ఈ విజయానికి ఇంకెంత దూరం తీసుకెళ్ళో చెప్పలేము కావచ్చు. సిరిసిల్ల పట్టణంలో ఇప్పుడు మన పార్టీ కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి ముందుకు ఇంకా గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. పాసిబిలిటీ ఎక్కువ ఉంటది. మనకి మన మామయ్య గారికి ఏదైనా మంచి ప్రమోషన్ రాబోతుంది, పదవి రాబోతుంది. ఆయన ఎందుకంటే దీనే నమ్ముకొని ఎన్నో సంవత్సరాలుగా దీనిలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు. పార్టీకి రమ్మని వేరే పార్టీ వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళలేదు. ఈ పార్టీని నమ్ముకొని ఉంటున్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఆయనకు మంచి పదవి రాబోతుంది. పదవి వస్తే మా వార్డే కదా సార్, మాదే బాగుపడతాం. మేము బాగుపడితే మా వార్డు బాగుపడ్డట్టే. దయచేసి ప్రజలకు కూడా నేను అదే చెప్తున్నా, ఎటువంటి నెగటివ్స్ మనసులో పెట్టుకోకండి. మేము చేయకపోవడానికి కారణము మా ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అప్పుడు గవర్నమెంట్ ప్రాబ్లమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మేము పబ్లిసిటీ చేసుకోలేకపోవచ్చు. సో ఏం చెప్తారు ఫైనల్ గా? చేసినాం కానీ పబ్లిసిటీ లేదు సార్, మా మైనస్ అదే. మేము ఇది చేసినాము అని చెప్పి చెప్పుకోలేదు. ఇది రుజువు, ప్రూఫ్ ఇది ఉంది మా దగ్గర. అంత పెద్ద కట్టిన బిల్డింగ్ ఉంది, మీకు మేము వస్తే చూపిస్తాము. మహిళా సంఘం ఉంది, మా సంఘం ఉంది, వేయించిన జిమ్ కూడా ఉంది. నాగిరెడ్డి సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక క్రీడా ప్రాంగణం కూడా స్టార్ట్ అయింది. దాన్ని మేమేమనుకుంటున్నామంటే, మేము గెలిస్తే మా సార్ మేమిద్దరం అనుకున్నది అంటే దాని ఒక పార్క్ లాగా అన్ని వార్డులలో ఒక పార్క్ ఉంది సార్. మా అంబేద్కర్ నగర్ లో ఒక పార్క్ కావాలి. సాయంత్రం పూట ఆదివారం కాగానే మా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఆడుకోవాలి. వేరే వేరే గలీలకి, వేరే వార్డులకి వెళ్లే బదులు మా వార్డు పిల్లలు అందరు కలిసి అలా ఆడుకోవాలి. దాన్ని మేము ఒక పార్క్ లాగా చేయాలనుకుంటున్నాం. సో ఈసారి గెలిపిస్తే మీ వార్డు ప్రజలు మీరు అనుకున్నట్టుగా ఇంకేం చేస్తారు ముందల?
సో వచ్చే పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తా సార్ ఉమ్, ఖచ్చితంగా. ఉమ్. నా సెల్ఫ్ అయితే నేను చెప్తున్నాను, చదువుకున్న పిల్లల్ని ముందుకు తీసుకొస్తా ఓకే ఖచ్చితంగా. ఓకే పెన్షన్స్ అయినా కూడా ఉమ్, డిలే ఉన్న పెన్షన్స్, పెండింగ్ ఉన్న పెన్షన్స్ ముందుకు తీసుకొస్తా. ఉమ్. ఫస్ట్ నేను ఈ 4 రోజులు తిరిగినది నాకు వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువ మెయిన్ గా అదే కనిపించింది. ఓటర్ల దాని వల్ల సమస్య ఇబ్బంది ఉంది. ఎక్కువ ఉంది, అది నిజమే, ఉమ్, అది ఖచ్చితంగా ఉంది. కాబట్టి నేను దానికి కారణం కూడా చెప్పిన, ఉమ్, మిషన్ భగీరథ వల్ల మిమ్మల్ని బోర్లు వేయొద్దు అని కండిషన్ వచ్చింది కాబట్టి మేము వేయలేదు. ఉమ్. ఉన్న వాటినే నేను రిపేర్ చేయించుకున్నా. ఓకే ఖచ్చితంగా నేను గెలవగానే నా మొదటి టార్గెట్ నల్లలు, రిపేర్లు, వాటర్ ప్రాబ్లం. ఓకే ఎస్, ఇది కంప్లీట్. నా చేతిలో ఇప్పుడు 2 ఏళ్ళు పోయిన, ఇంకా 3 ఏళ్ళు ఉంది సార్ గవర్నమెంట్. అవును, ఈ అవును. 3 ఏళ్ళని నేను బాగా క్లియర్ గా ఈ 3 ఇయర్స్ నేను ఖచ్చితంగా నేను యూజ్ చేసుకుంటా. ఓకే ఒక మంచి పేరు తెచ్చుకొని పక్కకి జరగదామని అనుకుంటున్నాను. ఆత్మగౌరవం కోసం పోటీ చేస్తున్నారు. ఎస్, నేను ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోనే నేను బయటికి వచ్చిన. ఖచ్చితంగా నేను అది ప్రూవ్ చేసుకుంటా. ఓకే నా ఈ పోటీ, ఈ నిర్ణయము Hmm. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే అందరికి క్షమాపణ చెప్పుకుంటున్నా. ఓకే సో ఏం చెప్తారు ఫైనల్ గా మీ ఓటర్లకి? ఓటర్లందరికీ నేను చెప్పేది ఒకటే, రూమర్స్ నమ్మకండి. ఓకే మేము చేసింది మేము పబ్లిసిటీ చేసుకోలేదు అంతే. ఓకే మా ఇళ్ళలో జరిగింది అందరికీ తెలుసు, ఈ వార్డు మొత్తం తెలుసు. ఉమ్, వాటిని మేము ఇప్పుడు క్లియర్ చేసుకుందామే నేను బయటకు వచ్చిన. మీ ఇంటి బిడ్డను, ఒక బీసీ బిడ్డనైనా కూడా నేను 15 సంవత్సరాల నుండి మీ ఇంట్లో పెరుగుతున్నా. నేను, మీరు నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. అవే ప్రేమానురాగాలతో, అదే ప్రేమతో నన్ను గెలిపించండి. ఖచ్చితంగా ఇంకా 3 ఏళ్ళు ఉంది, అన్ని చేసి చూపిస్తా. అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. అనవసరమైన నేను ఇది చేస్తా, అది చేస్తా అని పోకడలకు నేను వెళ్తలేను. ఉన్న దాంట్లోనే నేను చేస్తాను, అదే అంటున్నాను, అదే చేసి చూపిస్తాను. ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా మా వల్ల జరగకపోయిన పనులు ఏమైనా ఉంటే, మా వల్ల ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే అందరికీ క్షమించండి. అందరికీ క్షమాపణ అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ రానున్న రోజులు మనవి. ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాం, గవర్నమెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. సో అవన్నీ ఏమన్నా పెండింగ్లు ఉన్నాయని నేను ముందుకు తీసుకొచ్చి చేపిస్తాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. దయచేసి చేతి గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి.